శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక విశ్రాంతి. శ్రాంత విశేష జీవనపు చాకిరి నేటికి పూర్తి అయి నిలన్. భ్రాంతి విరామచర్యలకు బాసటనీయకమభ్యపెట్ట. విక్రాంత ప్రశాంత ధోరణిని గౌరవ భావన తీర్చిదిద్ద. సంక్రాంతి ప్రశాంత భాగ్యమును కౌరులతోడును రాజిలుంగదా. మిత్రులారా, ఈ పద్యభావము మనిషి ఉద్యోగంలో చేరిన తర్వాత 35 ఏళ్ల నుంచి 42, 43 ఏళ్ల వరకు కూడా చాకిరీ చేస్తాడు. ఈ చాకిరీ చేయడంలో మనిషికి వయసు పెరిగి కావలసినటువంటి దేహదారుఢ్యం లేక మానసిక ఇబ్బందుల వల్ల, కుటుంబంలోని ఇబ్బందుల వల్ల, కొన్ని విషయాల్లో ఈ చాకిరీ ఇంత చేసిన తర్వాత మనం విశ్రాంతి తీసుకుంటున్నాం రేపటి నుంచి అని అనుకున్నా కూడా భ్రాంతి, ఒక రకమైనటువంటి భ్రాంతి అంటే భ్రమ. ఏమిటిది, ఇన్నాళ్ళు చేశాను, నన్ను పంపించేశారని ఒక దిగులుంటుంది. రెండోది, నా తదుపరి కార్యక్రమాలను ఎలాగా ప్రణాళిక వేసుకొని నేను నిక్షేపంగా హాయిగా ఉండాలనే విషయం కూడా ఆలోచనలో పడతాడు. ఈ విధంగా ఈ భ్రమ విరామచర్యలకు బాసటనీయదు. విరామంగా ఉండి మనం ఏదో పనులు చేసుకుందామని ఆలోచిస్తుంటే అది ఒక మనిషికి తగినటువంటి నేను బలం ఇస్తాను, నీ కార్యక్రమం నువ్వు మొదలుపెట్టు అని అనలేని పరిస్థితిలో విక్రాంత అంటే ఒక గట్టు దాటాడు. రిటైర్మెంట్ అంటే పదవీ విరమణ చేశాడు, అది దాటాడు. దాటిన తర్వాత తను ఒక విధంగా స్వేచ్ఛాజీవి. అంతటి పరిస్థితుల్లో కూడా ఇది ఇబ్బందులు కలుగజేస్తుందేమో అన్నట్టుగా ఈ విక్రాంత ప్రశాంత ధోరణిని గౌరవ భావన తీర్చిదిద్దా. ఈ విక్రాంత అంటే దాటి ఒంటరిగా జీవితం అంటే ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవడం దగ్గర నుంచి తన కార్యక్రమాలు, పిల్లలు, వ్యవహారాలు చూసుకుంటూ అన్నీ సజావుగా సాగాలన్నటువంటి ధోరణికి గౌరవ భావన తీర్చిదిద్దా. గౌరవం అనేది చాలా ముఖ్యం. ఇన్నాళ్ళు ఉద్యోగం చేసావు, అయిపోయింది, ఉద్యోగం దిగిపోయావు, నీకేముందిలే అన్నట్టుగా నిన్ను మేము లక్ష్య పెట్టలేము అనే పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇన్నాళ్ళు చాకరీ చేసి మనల్ని పోషించి గౌరవించి ఇంత దూరం తీసుకొచ్చిన వ్యక్తికి మనం ఈ సమయంలో కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి భావన కలుగజేయడం ఈ గౌరవ భావన తీర్చిదిద్ద. సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ ఉంది. గమనము అంటే ఇక్కడి నుంచి నీ గమనం మారిపోతుంది. అప్పుడంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు లేవడం, పనులు చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఈ కార్యక్రమాలు, కార్యాలయాల్లో ఉన్న ఒత్తిడి, ఆఫీసర్లతో ఉన్న ఒత్తిడి, ఇవన్నీ పోయి ప్రశాంత భాగ్యమును కౌరులతోడను. కౌరులు అంటే వెలుగు, మంచి జిగి, ఒక విధమైనటువంటి కాంతి. ఈ కాంతితో నీ జీవితం శుభప్రదం కావాలి అని కోరుకుంటూ నేను ఈ పద్యం రాయడం జరిగింది. మిత్రులు ఈ పద్యం చదివి వారి భావాలను తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.